ఈరోజు జరిగినటువంటి వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు. ఈ రాష్ట్రం నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ దేశం సీఈఓలను తయారు చేస్తోంది. రాష్ట్రం అయితే ఒక సేవా సైన్యం 2.5 లక్షల మంది సేవా సైన్యాన్ని తయారు చేస్తోంది. చంద్రబాబు టీడీపీ ఆయన ఎల్లో సైకోలను తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా సైకోలను తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేయడం, నీచమైనటువంటి పోస్టులు పెట్టడం. వీళ్ళు ఎలా తయారయ్యారంటే గంజాయి మొక్కల కంటే హీనంగా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఏమన్నారో ఒక్కసారి ఆ బయట విందాం. చంద్రబాబు జన్మభూమి కమిటీలన్నీ, చంద్రబాబు ఆయన జన్మభూమి కమిటీలు ఓ గంజాయి మొక్క అయితే మన సచివాలయాలు, అందుకు అనుసంధానమైన మన వాలంటీర్ వ్యవస్థ ఓ తులసి మొక్క అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చంద్రబాబు పరిపాలన ఓ విషవృక్షమైతే మన పరిపాలన ఓ కల్పవృక్షం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఒక గంజాయి మొక్క, చంద్రబాబు పెంచుతున్నటువంటి గంజాయి మొక్కల్లో ఒక గంజాయి మొక్క రాసినటువంటి వార్త. మొన్న రాశారు ఈ వార్త, గంజాయి మొక్క రాసిన వార్త ఇది. ఏం రాశారో తెలుసా? చెల్లి కాదు చంద్రముఖి, షర్మిలపై ఆ స్థాయి వికృత దాడికి రెడీ. ఎవరు చెప్పారు ఈ గంజాయి మొక్కకి? ఈ గంజాయి మొక్క సాధారణంగా ఇదేం చేస్తూ ఉంటుందంటే బెడ్ల కింద, బాత్రూముల్లో, కుర్చీల కింద, మంచాల కింద, అది కూడా ప్రధాని, కేంద్ర హోంమంత్రి వాళ్ళ బెడ్ల కింద కెమెరాలు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి కెమెరా ఏదో పెట్టిందంట ఈ గంజాయి మొక్క. చంద్రబాబు పెంచి పోషిస్తున్నటువంటి ఈ గంజాయి మొక్క ఏమంటుందంటే, ఇందులో క్లియర్గా చదివి వినిపిస్తాను చూడండి. భారతి డైరెక్షన్, సజ్జల భార్గవ స్క్రీన్ ప్లే. మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు గంజాయి మొక్క గారు? మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఎందుకు? మీకు అన్ని ఆధారాలు ఉన్నాయి కదా, సమాచారం పూర్తిగా ఉంది కదా, స్క్రీన్ పైన క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టారు? ఈ గంజాయి మొక్క రాసిన వార్తకి ఏం జరిగిందో కూడా నేను క్లియర్గా వినిపిస్తాను, వినండి. తాడేపల్లి వేదికగా మోకలకు శిక్షణట, దాడి ఎక్కడ ఎలా ఉండాలో తర్ఫీదిస్తున్నారట. తెలంగాణలో కాంగ్రెస్పై షర్మిల చేసిన విమర్శలే అస్త్రాలుగా దాడికి సన్నద్ధమయ్యారట. ఇక గంజాయి మొక్క 2వ పేజీలో ఏం రాస్తుందంటే, తాజా వ్యూహం ప్రకారం తెలంగాణలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల అప్పుడు కాంగ్రెస్పై చేసిన విమర్శలను తెరపైకి తీసుకొచ్చి గంగ చంద్రముఖిగా మారిందంటూ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముందో కూడా ఈ గంజాయి మొక్కకి తెలిసిపోయింది. ఒకటి, మొన్నటిదాకా తెలంగాణలో కాంగ్రెస్పై ఆమె చేసిన విమర్శల క్లిప్పింగులు, వీడియోలను తెరపైకి తెస్తూ చంద్రముఖి పేరిట విరుచుకుపడాలనేది వారి వ్యూహం. ఈ గంజాయి మొక్కకు ముందే తెలిసిపోయింది. ఏంటంటే ఈ గంజాయి మొక్క ఈ వార్త ఎందుకు రాసింది తెలుసా? చంద్రబాబు పెంచి పోషిస్తున్నటువంటి ఐటీడీపీలో ఉన్నటువంటి సైకోలు, సోషల్ మీడియా సైకోలు ముందుగానే షర్మిలను, సునీతను టార్గెట్ చేశారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేరు వాడుకున్నారు. ఆ వ్యక్తుల పేరుల మీద, షర్మిల మీద, అలాగే సునీత మీద విపరీతంగా నీచమైనటువంటి పోస్టులు పెట్టారు. షర్మిల మీద పెట్టారు, సునీత మీద పెట్టారు. ఎవరనుకోవాలి ఇది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేస్తోందని? మళ్ళీ ఈ గంజాయి మొక్క వార్త రాస్తుంది. అయితే ఎవరి పేరును ఉపయోగించి రాశారో ఆ వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పట్టుకున్నారు నిందితుడిని. ఫేక్ పోస్టుల నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మరి గంజాయి మొక్క గారు అంత పెద్ద వార్త రాశారు కదా, మిస్టర్ గంజాయి మొక్క గారు, మరి మీ పేపర్లో ఈ వార్త కనిపించలేదేంటి? మొత్తం వెతికాను ఈరోజు పేపర్ అంతా. 10వ పేజీలో, 11వ పేజీలో ఎక్కడో చిన్న ముక్క దాచిపెట్టేశారు. చేసేది మీరే గంజాయి మొక్క గారు. ఇది చంద్రబాబు పెంచి పోషిస్తున్నటువంటి ఐటీడీపీ సోషల్ మీడియా వికృత రూపం. ఇది మీ పేరుతో, నా పేరుతో కూడా మార్ఫింగ్ ఫోటోలు తయారు చేస్తారు, మార్ఫింగ్ వీడియోలు తయారు చేస్తారు. షర్మిల మీద, సునీత మీద వీళ్ళు మానసికంగా దాడి చేస్తారు, అసభ్యకర పోస్టులు పెడతారు, హెచ్చరికలు పంపుతారు, బెదిరింపులు పంపుతారు. ఇదంతా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చేస్తోందంటూ పేపర్లో ప్రచురిస్తారు. వీళ్ళు చేసేటటువంటి వికృత క్రీడలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అతన్ని అరెస్ట్ చేశారు టీడీపీ నాయకుడు. నాకే సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదని అతను అంటాడు. అతని భార్య ఏమో టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెడుతుంది. వీళ్ళకి సంబంధం లేదా? ఎంత ఈజీగా దొరికిపోతారంటే వీళ్ళు. ఇందులో చూడండి, భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ నిందితుడు ఉదయ్ భార్య ఏకంగా విశాఖలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారట. వీళ్ళు టీడీపీ వాళ్ళు కారా? మరి టీడీపీ వాళ్ళు అవునా కాదా?
టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు నాయకులు కారా? ఇంత దుర్మార్గమైనటువంటి రాతలు రాస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఐటీడీపీ పేరుతో వేలాది మందిని రిక్రూట్ చేసుకున్నారు, లక్షల్లో జీతాలు ఇస్తున్నారు, విదేశాల్లో కొంతమందిని ఉంచుతున్నారు. వారందరికీ కూడా శిక్షణనిచ్చి ఈ రకమైనటువంటి మానసిక దాడి చేస్తున్నారు. ఇక దీన్ని ఏమంటారు, ఈ గంజాయి మొక్క ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు లాగుతున్నాడు ఈ గంజాయి మొక్క. భారతి డైరెక్షన్ అట. నీకు చెప్పారు ఎవరన్నా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ స్టూడియోకి వచ్చే ఆడవాళ్ళను కూడా గౌరవించరు. నువ్వు అని మాట్లాడతారు మీరు. మీకు ఆ గౌరవం లేదు. ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించాలని ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది ప్రతి మనిషిలోనూ. సార్ మనం వాళ్ళని గౌరవించాలి, మహిళల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా ఈ విధంగా వీధికి రాగితే మన మనసు ఎంత గాయపడుతుంది. ఆలోచించుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాసేటప్పుడు ఆలోచించుకొని రాయాలి. ఎందుకంటే ఇలాంటి వార్తలు రాసి చంద్రబాబు కోసం లేనిపోని విషం చిమ్మి రాష్ట్రం పైన, అభివృద్ధి పైన, ముఖ్యమంత్రి పైన విషం చిమ్మి అంత డబ్బు సంపాదించుకొని, అవినీతి సొమ్ము సంపాదించుకొని, రాత్రి ఇంత తిండి తిని 5,000 నోట్లోకి వెళితే ఆ 5,000తో పాటు వెళ్ళినటువంటి తిండి డైజెస్ట్ కాదు సార్ మీకు. ఈ అవినీతి సొమ్ముతో తిన్నటువంటి తిండి మీకు డైజెస్ట్ కాదు. గంజాయి మొక్క గారు వినండి. తల నుండి విషము పనికిన్ వెలయంగా తోక నుండి వృచ్చికమునకున్ తల తోక ఎనకయుండును కలునకు నిలువెల్లా విషము గదరా సుమతి అని బద్దెన గారు అన్నారు. బద్దెన పద్యానికి మీరు ఒక ఉదాహరణగా మారిపోయారు. ఒళ్ళంతా విషం. పాముకి పడగలో ఉంటుంది, తేలుకి దాని తోకలో ఉంటుంది, కలునికి నిలువెల్లా విషం ఉంటుందని ఆ రోజుల్లోనే చెప్పారు. ఆ కలుడు ఎక్కడున్నాడని వెతికితే వస్తే ఈ వార్తల్లో కనిపించాడు నాకు, ఈ వార్త రాసిన వ్యక్తిలో కనిపించాడు నాకు. ఎస్, మీరు చెప్పాలి సార్. సుబ్బరాజు గారు, ఏంటిది? ఇంత దారుణమా, ఇంత దుర్మార్గమా? వీళ్ళే రాస్తారు, వీళ్ళే పోస్టులు పెడతారు. ఈరోజు అరెస్ట్ అయితే అతను, మీరు నమ్మరు సార్, ఆ వార్త నేను వెతికి పట్టుకోవాలని చూస్తే ఇక్కడే దొరికింది. ఇది చూడండి సార్, 10వ పేజీ 12వ పేజీలో. ఇక్కడేమో ఇంత పెద్దది చంద్రముఖి అని రాసేసాడు. ఇక్కడ పట్టుకున్నాడు, వాడు దొరికాడు, దొంగ దొరికాడు. దొరికితే ఆ వార్తను లోపల దాచేశారు. ఏంటి వికృత క్రీడ? యాక్చువల్గా వాళ్ళ సమస్య ఏంటంటే ప్రజెంట్గా ఈ పర్టికులర్గా తెలుగుదేశం అనే పార్టీ పుట్టిందే ఒక మీడియా రంగం నుంచి వచ్చిన, ఒక ఎంటర్టైన్మెంట్ రంగం, ఒక సినిమా రంగం నుంచి తనకి ప్రజల యొక్క అభిమానము, వీరాభిమానము అనే దాని నుంచి వచ్చిన సినీ అభిమానులు దాన్ని రాజకీయాలకి ఉపయోగించుకుంటూ సామాజిక జీవితంలో తనకి అభిమానాన్ని ఓటర్లుగా మార్చుకుని ఆ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పునాదులు కూడా ఎప్పుడు మీడియా రంగం నుంచి వచ్చినాయి. అంటే ఒక విధమైన సాంస్కృతికంగా ఉంటుంది. ఆ తర్వాత చూస్తే మొత్తం మీడియాలు, స్టూడియోలు ఎవరివి? ప్రపంచంలో అతిపెద్ద స్టూడియోలు. వాళ్ళు పెద్ద గొప్ప స్టీల్ ఫ్యాక్టరీలో, సిమెంట్ ఫ్యాక్టరీలో, లేకపోతే మైనింగ్ కంపెనీలో, ట్రాన్స్పోర్ట్ కంపెనీలో, సివిలియేషను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేంట్లోకి రారు. మీరు అబ్జర్వ్ చేస్తే పచ్చళ్ళు, అర్థమైందా? ఆ సోమ అనే డ్రింక్ పెట్టాడు, అదేమైంది తెలీదు. ఈ చీరల షాపులు, వెరైటీ పేర్లు పెడతాడు. కానీ ఎంత ఉత్సాహంగా అన్ని లాంగ్వేజెస్లో టీవీ, కళాంజలి, ఆ తర్వాత ఇక్కడేదో పెట్టారు, అవన్నీ మూతపడ్డాయి ఆల్మోస్ట్. సో వీళ్ళు చేసేదంతా ఏంటంటే ఒక సాంస్కృతిక, అంటే సారస్వతం అనేది, సరస్వతికి సంబంధించిన వ్యాపారంలో ఉంటారు వాళ్ళు. అది యాక్చువల్గా ఇండైరెక్ట్గా. కానీ వీళ్ళేమో చేసేదంతా కూడా ఆవిడకి వలువలు విప్పే వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ సమస్య, వాళ్ళ అస్తిత్వ సమస్య ఏంటంటే వాళ్ళకి క్రెడిబిలిటీ లేదు. అంటే ఈ పత్రికలు ఈ విషయానికి కానీ, అబద్ధపు ప్రచారానికి కానీ వాటి యొక్క పదును వాడి వేడి గతంలోనే ఎప్పుడో తగ్గిపోయింది. ఎప్పుడైతే 2 సార్లు వైఎస్ఆర్ గారు నెగ్గారో, జగన్ గారు నెగ్గారో, ఒకటి రుజువైంది. అదేంటంటే వాళ్ళకి ఏ విధమైన సమాచార యుద్ధంలో వాళ్ళ యొక్క ఆయుధాలు, ఇది యుద్ధరంగం అండి, ఇది ప్రచార సమాచార అబద్ధాల యుద్ధరంగం. అబద్ధాలని, సమాచారాన్ని, ప్రచారాన్ని మూడాటిని కలగలిపి సినిమా మీడియా నుంచి వచ్చిన ప్రచారం, వీళ్ళు వండి వార్చే అబద్ధాలు, దాన్ని సమాచార ఛానల్స్ ద్వారా బయట ప్రజలకు విస్తరించి ఒక సమాచార యుద్ధంలో వాళ్ళ యొక్క ఎఫెక్టివ్నెస్ అంటే ఎఫికసీ, అంటే ప్రభావశీలత, అంటే పని చేయటము, డ్రగ్లే ఎఫికసీతో కొలుస్తారు. అది చచ్చిపోయిందండి. ఇప్పుడు అది వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతున్నారా అనేది కూడా మనకు తెలియదు. కానీ ఎప్పుడైతే
వాళ్ళ ప్రభావశీలత తగ్గిందో, ప్రజలు వాళ్ళ మాటలు నమ్మట్లేదో, వాళ్ళ సర్క్యులేషన్ మీద దాని మీద రిఫ్లెక్షన్ కనబడుతుంది మీకు. చాలా చోట్ల మనకు వచ్చే కాల్స్లో కాకుండా బయట కూడా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, ఇవాళ గతంలో పొట్లాలు కట్టుకునే దానికి వేరే చిన్న చిన్న ఏదో ఆంధ్రభూమిలో అట్లాంటి పేపర్లు వాడేవారంటండి. ఇప్పుడు ఈ టిఫిన్ల దగ్గరికి ఏ సెంటర్కి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఈనాడు, ఆంధ్రజ్యోతిలే అన్ని పొట్టాలను కట్టుకోవడానికి వాడుతున్నారు. ఎందుకంటే అది ఫ్రీగా వేస్తున్నారంట. అది అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పత్రికను, దినపత్రికను నడపడం అనేదే చాలా కష్టం. అలాంటిది ఇంటింటికి ఉచితంగా వేయడం ఏంటి సార్? ఈనాడు దినపత్రిక ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎందుకు పడిపోయింది? ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. ఒక పత్రికను దానికి అయ్యే సబ్స్క్రిప్షన్ ఛార్జ్ కంటే సపోజ్ ₹4 ₹5 అయితే దాన్ని యాక్చువల్గా ప్రొడ్యూస్ చేయడానికి, ప్రింట్ చేయడానికి సుమారు ₹40 పైనే పడుతుందండి ఒక పత్రిక. వాళ్ళు దాదాపుగా ప్రతి ఒక్కరికి ₹40 చొప్పున పంచగలుగుతున్నారంటే ప్రతిరోజు అన్ని కుటుంబాలకి అవసరం లేదు, వద్దని చెప్పినా సరే వినకుండా. ఇది ఒక సమాచార దాడి. వాళ్ళ ఇళ్లలోకి, వాళ్ళ గుమ్మాల్లోకి, వాళ్ళకి టీవీ రూపంలో బెడ్రూముల్లోకి ఒక డ్రైనేజ్ గొట్టాలు పెట్టేసి ఒక కలుషితం చేసే ఒక యుద్ధాన్ని ఆల్రెడీ సృష్టించారు. గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అది నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే క్రెడిబిలిటీ ఎప్పుడైతే మిస్ అయిందో, వాళ్ళకి ఆ పదును వాడి వేడి జనాల్ని ప్రభావం చేసే శక్తి కోల్పోయారో, ఇప్పుడు వేరే మార్గాలను చూసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. చంద్రబాబుకా జనం వచ్చే పరిస్థితి లేదు. ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఢిల్లీ రాత్రులకు వెళ్ళి ఏదో చేసుకుంటున్నాడు. ఈయనేమో ఏం జరగట్లా వ్యవహారాలు అనుకున్న తీరులో. ఆ పార్టీ సీట్లు సర్దుబాటు కాల, ఆ సీట్లు సర్దుబాటు అయితే కానీ ప్రచారం క్యాండిడేట్ ఎవడో తెలియదు. అప్పుడు కానీ ప్రచారం ఒక స్తబ్దుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నది ఓన్లీ వాళ్ళకు ఉన్నది ఒక్క సోషల్ మీడియానే. సో సోషల్ మీడియా అనేది కొత్త యుద్ధరంగం, కొత్త దాంట్లో. సో యాక్చువల్గా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చంద్రబాబు గారు కాస్త ముందు ఉన్నారు, ముందు నుంచి కూడా. సో వాటి యొక్క మీకు గతంలో మీకు గుర్తు చేస్తే షర్మిల గారి మీద జరిగిన ఒక వ్యక్తిత్వ హనానికి సంబంధించిన, ఒక శీలానికి సంబంధించిన ఒక దుష్ప్రచారం సందర్భంలో దాని IP అడ్రస్ మూలాలు వాళ్ళు పరిశోధిస్తే ఏ అకౌంట్ల నుంచి వస్తున్నాయి, ఆ ఏ సర్వర్ల నుంచి వస్తున్నాయి, ఆ సర్వర్లు హోస్ట్ చేసిన ప్లేస్ ఏంటి, అక్కడ ఏ ఇంటి నుంచి ఏ హౌస్ నుంచి అది లొకేట్ అయినాయో కనిపెడితే అది బాలకృష్ణ గారి ఇల్లు అని తేలిందండి. అది ప్రపంచానికి అందరికీ తెలుసు. సో బాలకృష్ణ గారి ఇంట్లోంచి అది ఆరిజినేట్ అయిందండి. పైగా ఇంకోటి ఏంటి, మీ గతంలో ఒకసారి రోజా గారిని ఎట్లా మాట్లాడేవారంటే, ఆవిడ వ్యక్తిత్వాన్ని, ఆవిడ రాజకీయ జీవితాన్ని అరెస్ట్ చేయటం ఇది ఒకత్వం అయితే ఆవిడ ఐరన్ లెగ్గని, ప్రపంచ లెజిస్లేచర్ల సమావేశం, శాసనకర్తల సమావేశం విజయవాడలో జరుగుతూ ఉంటే ఆవిడేదో పాపం యాక్చువల్గా గౌరవంగా ఆవిడకి ఆహ్వానం అందాలి. ఎందుకంటే అప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ అది ఆవిడని ఎట్లా తిప్పలు పెట్టారు, కాల్మనీ సెక్స్ రాకెట్లో స్త్రీలను ఎట్లా అవమానించారు, ఆ విధంగా చేశారు. కాల్మనీ సెక్స్ రాకెట్ అనేది వాళ్ళ పార్టీ యొక్క పెంపుడు గంజాయి మొక్క, ఆదాయ వనరు. సో వీళ్ళు గతం నుంచి మీరు గత 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నా మొదటిగా టార్గెట్ చేసేది వ్యక్తిత్వ హననాన్నేనండి. అది రాజశేఖర రెడ్డి గారి మనవలు అప్పటికి చిన్న 3 ఏళ్ళు 2 ఏళ్ళు పిల్లల్ని కూడా ఫ్యాక్షనిస్టులుగా ముద్రేసి కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. తీరా వాళ్ళకి అక్షరభాష డైరెక్షన్ ఈయన ఏదో లోపలికి వెళ్ళి అది తాడేపల్లిలో శిక్షణ. ఇంకోటి మీరు మర్చిపోయారు, తాడేపల్లి అని పెట్టలే, తాడేపల్లి ప్యాలెస్. ఒక వాళ్ళ పదాలను, కొత్త పదాలను సృష్టిస్తారు. అది ఒక టార్గెట్. అంటే అదేదో ప్యాలెస్ లాగా. నిజంగా తాడేపల్లి ప్యాలెస్ యొక్క చదరపు విస్తీర్ణాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ విస్తీర్ణాన్ని లెక్కలు చెప్పమనండి, వాళ్ళని చెప్పరు. సో ఎదుటివాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు తాడేపల్లికి వెళ్ళారు, జగన్ గారిని కలుస్తున్నారు, తాడేపల్లిలో ఇల్లు చూశారు. చంద్రబాబు నాయుడు ఇంటికి మీరు ఎవరైనా మీకు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గాని కార్యకర్తలు గాని ఎవరైనా లోపల చూసారా ఇప్పటి వరకు? ఆ ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్స్, మెటీరియల్ సప్లై చేసేవాళ్ళు, లేకపోతే వాటిలో వాళ్ళకు కూడా లిమిటెడ్ ఎడ్యుకేషన్ పర్మిషన్, పలానా టైం నుంచి పలానా టైం లోపలికి రావాలి, అంతవరకే. అంతకు మించి సప్లై ప్రవేశానికి కూడా ఒక్క నాయకుడికి కూడా పిలుపులేదు సార్. మీరు మహానుభావులు, గృహప్రవేశం అంటే పోనీ పర్లేదు. ఆయన ఒకే ఒక్క ఏకైక పుత్రుడు, ఆయన సొంత పెళ్లికి కూడా ఒకరికి పప్పన్నం పెట్టినోడు కాదండి వాళ్ళు. నిజం కూడా మీకు తెలీదా? ఈ పెళ్లి ఎక్కడ జరిగింది? ఇట్లా వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్ళకూడదు. కానీ అంటే ఆయన ఇంట్లోకి జగన్ ఇంట్లోకి గృహప్రవేశానికి దాదాపుగా 25,000-30,000 మంది పైగానే మాకు తెలిసిన వాళ్ళే చూసామని నాకు చెప్పారు.
ఆ సరిపోలేదో చుట్టుపక్కల అంతా నిండిపోయిందని. మ్మ్. సో ఇక్కడ ఈయనింటికి గృహప్రవేశం తర్వాత కూడా అంటే మన నా వాళ్ళు ఉద్దేశం ఏదో ఆ ఇంటి లోపల దాన్ని ఎంత పెద్ద ఇల్లు, ఆ ఇంట్లో దాని వాల్యూ మొత్తం వాల్యూ 1000 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా. చాలా మంది టీడీపీ నాయకులే అంటుంటారు. అది బయట రాకుండా ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ అని రాస్తారు. అదే ఆ పద ప్రయోగంలో కూడా ఒక వ్యక్తిత్వం. ఇప్పుడు సైకో అని రాయటంలో ప్యాలెస్ అంటే ఇది ఒక పెద్ద రాజప్రాసాదం, ఇక్కడ ఒక పెద్ద నియంతృత్వమైన రాజు, అట్లాంటి ఒక తప్పుడు వ్యక్తిత్వ హననానికి సంబంధించిన ఒక రాక్షస దాన్ని సింబలైజ్ చేయడానికి వాళ్ళు అట్లాంటివి వాడుతూ ఉంటారు. ఇక్కడ మనం కీలకంగా ఆలోచించాల్సింది ఆరిపోయే ఒత్తుకు వెలుగెక్కువ అండి. అంతేనా? అన్ని శక్తులు అన్ని ఆయుధాలు పోయినప్పుడు వాళ్ళు ఉన్న ఆఖరి దాన్నే ఏదో రకంగా మిస్యూజ్ చేయాలి, అబ్యూజ్ చేయాలి, తప్పుగా ప్రయోగించాలని ఆ పొరపాట్లలో ఎక్కువ తప్పులు చేసేస్తూ ఉంటారండి. ఇప్పుడు అది ఒక ఉదాహరణ. యాక్చువల్గా దాని మీద ఇప్పుడు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఆ భార్గవ్ కానీ వీళ్ళ మీద డిఫమేషన్ కేసు వేయాలి. ఎందుకు వేయాలంటే వాళ్ళ సొంతాన్ని గురించి రోజు ఉంటాయి సార్ ఇలాంటివి. మీరు అనుకోకండి, అట్లా అనుకోకండి. మీరు ఎడిటర్ అది ఏ స్థాయిలో ఎంత హెడ్లైన్లో ఎంత ఫాంట్ వాడి ఎంత ప్రామినెంట్గా చేశారో అది దానికి తగ్గట్టుగానే మన రెస్పాన్స్ ఉండాలండి. లేకపోతే ఎవరొకరు పిల్లికి గంట కట్టకపోతే ఎవరికి వాళ్ళు ఇప్పుడు, ఎందుకంటే డైరెక్ట్గా రేపొద్దున ఇంకొకళ్ళు వస్తారు. సో ఇది వ్యక్తిత్వ హననానికి సంబంధించిన ప్రతి వ్యక్తిత్వ హననానికి గురయ్యే ప్రతి ఒక్కళ్ళు ధీటుగా ప్రతిస్పందించి లీగల్గా ఉండే అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ డిఫమేషన్ అంటే పరువు నష్టం దావాలంటివి ఆ క్వశ్చన్ మార్కులు ఇవన్నీ కూడా ఇండికేటివ్ కదా ఇన్ నేచర్, వాళ్ళని సృష్టిస్తున్నాయి వాళ్ళని. సో ఇవంతా మీడియా కూడా ఒక ప్రత్యేకమైన మీడియా, సోషల్ మీడియాకి ఏమైనా సెన్సార్ లేదు ఇవాళ, దాన్ని వాడుకుంటూ ఇలా పేటరేగిపోతున్నారండి.